హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం నీరొత్తుల పాయసం తయారు చేసుకుందాం. తయారీ విధానం, కావాల్సిన పదార్థాలు. వీటిని నీరొత్తులు అంటారు. నీరొత్తులు తయారు చేసుకోవడానికి నేను తీసుకొని చపాతీ ముద్దలాగా తడుపుకోవాలి. ఈ విధంగా చపాతీ ముద్దల్ని చేసుకోవాలి. చపాతీలు తయారు చేసుకోవడానికి మనం నార్మల్గా చేసుకునే చపాతీల కన్నా కొద్దిగా మందపాటి చపాతీలు తయారు చేసుకోవాలి. ఈ విధంగా పిండి వేసుకొని చపాతీలు ఒత్తుకోవాలి. కొంచెం మందంగా చపాతీలు ఒత్తుకొని ఒక మూత సహాయంతో రౌండ్ షేప్స్ కట్ చేసుకుందాం. లేదా మనం నైఫ్తో స్క్వేర్స్ లాగా కూడా కట్ చేసుకోవచ్చు. ఇది టైం పడుతుంది అనుకుంటే ఈ విధంగా చేసుకుని నీరొత్తులు 2 hours ఆరబెట్టాలి. యాలకులు, పచ్చి కొబ్బరి, పాలు, బెల్లం, తగినన్ని నీళ్లు, ఎండు ద్రాక్ష, గోడంబి, తగినంత నెయ్యి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నెలో బెల్లం, నీరు వేసుకొని బెల్లాన్ని కరగనిచ్చుకోవాలి. మరొక వైపు ఒక కడాయి పెట్టుకొని అందులో తగినంత నెయ్యి వేసుకొని ఎండు ద్రాక్ష, గోడంబి వేసుకొని నెయ్యి వేసి ఎండు ద్రాక్ష, గోడంబి వేసుకోవాలి. ఇలా వేసుకున్న వాటిని కొద్దిగా గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చేదాకా వేయించేసుకోవాలి. ఇలా వేయించుకున్న వాటిని ఒక గిన్నెలో తీసుకొని అదే నెయ్యిలో ముందుగా తయారు చేసుకున్న నీరొత్తులు వేసి లైట్గా వేయించుకోవాలి. కొద్దిగా పచ్చిదనం పోయేలాగా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న నీరొత్తుల్ని ఒక గిన్నెలో తీసేసుకోవాలి. అదే కడాయిలో మనకు కావాల్సినంత నీళ్లు వేసుకుందాం. కొద్దిగా నీరు మరిగిన తర్వాత ముందుగా నీటిలో వేయించుకున్న నీరొత్తులను మరిగే నీటిలో వేయాలి. ఈ నీటిలో నీరొత్తులను బాగా ఉడకనివ్వాలి. ఇలా ఉడుకుతున్న నీరొత్తులను చూస్తూ కలుపుతూ ఉండాలి. మనకి ఇది బాగా ఉడికేలాగా చూసుకోవాలి. ఈ విధంగా అప్పుడప్పుడు మూత తీసి చెక్ చేస్తూ ఉండాలి. ఇప్పుడైతే మనకు కన్సిస్టెన్సీ తెలిసిపోతుంది, మనకు బాగా ఉడికిందా లేదా అనేసి. ఈ విధంగా ఉడుకున్న నీరొత్తుల్లోకి మనం ముందుగా కరిగించుకున్న బెల్లాన్ని వడగొట్టుకోవాలి. ఇలా ఎందుకు వడగొట్టుకుంటామంటే బెల్లంలో ఏదైనా చిన్న చిన్న డస్ట్ అలాంటిది ఏదైనా ఉన్నా మనకు వెళ్ళిపోతుంది. అందుకనేసి మనం దేనికైనా వడగొట్టుకుంటే మంచిది. చూస్తున్నారుగా, ఇలా గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వస్తుంది చూస్తే బెల్లం వేసినందుకు. ఈ బెల్లం పాకం మొత్తం బాగా పట్టనివ్వాలి. ఈ విధంగా మధ్యలో కలుపుతూ ఉండాలి. ఇందులో ముందుగా కాచి చల్లార్చుకున్న పాలు వేస్తున్నాం, 1 కప్పు. ముందుగా తరిగి పెట్టుకున్న పచ్చి కొబ్బరిని వేస్తాం. పచ్చి కొబ్బరిని యూజ్ చేస్తాం, టేస్ట్ బాగుంటుంది. ఈ విధంగా కలుపుకోవాలి. ముందుగా దంచి పెట్టుకున్న ఒక 4 యాలకులు వేసేసి మరొకసారి కలిపేసి మూత పెట్టేసుకుందాం. చూస్తున్నారా, కన్సిస్టెన్సీ బాగా ఉడికింది. బాగా ఒక ఉడికిన తర్వాత లాస్ట్లో ఇంకాస్త నెయ్యి వేసుకొని ఒక్కసారి గరిటె తిప్పి ఇంకా సర్వింగ్ బౌల్లోకి తీసుకోవడమే. ఈ విధంగా అయితే నీరొత్తుల పాయసాన్ని తయారు చేసుకున్నాం.
ఇలా ఒక బౌల్లో తీసుకొని మనం ముందుగా ఏదైతే వేయించుకు పెట్టుకున్నామో ద్రాక్షి గోడంబి వేసి సర్వ్ చేసుకోవడమే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.